ఇలాంటి శివాలయం ఈ భూప్రపంచం మొత్తం మీద ఇక్కడ తప్ప మరెక్కడా లేదు. శివపార్వతులు కైలాసంలో ఎలా అయితే ఒకే పీఠంపై ఉంటారో అలాగే ఈ భూలోకంలో ఒకే పీఠంపై దర్శనమిచ్చే ఏకైక పురాతన శివాలయం ఇది. మన విజయవాడ నుంచి జస్ట్ 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఘంటసాల అనే గ్రామంలో ఉంది. ఏ శివాలయంలో అయినా శివుడు పార్వతీదేవి విడివిడిగా దర్శనమిస్తారు, కానీ ఈ ఆలయంలో ఒకే పీఠంపై దర్శనమిస్తారు. అగస్త్య మహర్షి స్వయంగా ప్రతిష్ఠించిన దేవాలయం ఇది. ఈ ఆలయం పేరు శ్రీ శ్రీ బాలపార్వతీ సమేత జలదేశ్వర స్వామివారి దేవాలయం. ఈ దేవాలయం క్రీస్తు శకం 2వ శతాబ్దానికి పూర్వమే నిర్మించబడిందని భారత పురావస్తు శాఖ నిర్ధారించింది. ఇది ఆంధ్రప్రదేశ్ లోనే 4th ఓల్డెస్ట్ అండ్ హిస్టారికల్ టెంపుల్. ఈ ఆలయం గురించి అప్పట్లో పాళీ భాషలో పాలరాతి శిల్పాల మీద రాసిన శాసనాలు ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. వాటిని తెలుగులో కూడా అనువదించారు. వాటిని కూడా మనం చూడొచ్చు. ఈ ఆలయ దర్శనం అనేది 18 అష్టాదశ శక్తిపీఠాలు 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించడంతో సమానమని స్కంద పురాణంలో కూడా రాయబడింది. అష్టాదశ శక్తి పీఠములను 12 జ్యోతిర్లింగములను వీడు దర్శనము చేశాడు అన్న ఫలితాన్ని పొందాలి అంటే ఘంటసాల క్షేత్రమునకు వెళ్లి దర్శనం చేసుకుని వస్తే చాలు. ఇంకో విశేషం ఏంటంటే గాయక ఘంటసాల గారి వంశస్థులు గత 20 సంవత్సరాల వరకు ఈ ఆలయానికి అర్చకులుగా ఉన్నారు. ఈ ఆలయం పల్లెటూరి వాతావరణంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వినాయకుడు, నాగేంద్ర స్వామి, కుమారస్వామి, నవగ్రహ మండపం కూడా ఉన్నాయి. మహాశివరాత్రి రోజు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే జరుగుతాయి. ఆలయం టైమింగ్స్ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఇక్కడికి విజయవాడ నుంచి బస్సు ఫెసిలిటీ కూడా ఉంది. సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఫ్యామిలీస్ తో కలిసి ఈ టెంపుల్ ని సందర్శించి శివపార్వతుల ఆశీస్సులు పొందండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన పేజ్ ని ఫాలో చేయండి.